ఈరోజు డీప్ డైవ్కు స్వాగతం. రైల్వే ఉద్యోగాల కోసం ఎదురుచూసే లక్షలాది మందికి ఎప్పుడు ఒక్కటే టెన్షన్ కదా, నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది అని. అయితే ఆ అనిశ్చితికి ముగింపు పలికేలా మన ముందు రైల్వే బోర్డు రిలీజ్ చేసిన 2026 వార్షిక క్యాలెండర్ ఉంది. సరే, దీంట్లో ఏముందో కొంచెం లోతుగా చూద్దాం. ఇది కేవలం తేదీల లిస్టా, లేక అంతకంటే ఎక్కువేమైనా ఉందా? ఖచ్చితంగా కేవలం తేదీల లిస్ట్ అయితే కాదు. ఇది రైల్వే నియామక ప్రక్రియలో ఒక పెద్ద మార్పుకు సంకేతం అన్నమాట. మనం ఇంతకుముందు చూసాం, నోటిఫికేషన్ల కోసం ఏళ్ల తరబడి ఎదురుచూడటం, నిరసనలు చేయడం. ఇప్పుడు ప్రతి సంవత్సరం ఏ నెలలో ఏ జాబ్ నోటిఫికేషన్ వస్తుందో ముందే చెప్పడం ద్వారా ఆ గందరగోళాన్ని తొలగించాలని చూస్తోంది. నిజమే, ఆ స్పష్టత చాలా అవసరం. ఈ క్యాలెండర్ని చూస్తుంటే సంవత్సరాన్ని 4 క్వార్టర్స్గా విభజించినట్టు కనిపిస్తోంది. జనవరి, మార్చ్ మధ్యలో అసిస్టెంట్ లోకో పైలట్ అంటే ఏఎల్పి, ఇంకా టెక్నీషియన్ పోస్టులు అంటున్నారు. అవును, ప్రతి సంవత్సరం ప్రారంభంలోనే టెక్నికల్ అభ్యర్థులకు మంచి అవకాశం అన్నమాట. ఆ తర్వాత ఏప్రిల్, జూన్ మధ్యలో జూనియర్ ఇంజనీర్లు, సెక్షన్ కంట్రోలర్ లాంటి ఇతర టెక్నికల్ పోస్టులు. ఓకే. ఇక జులై, సెప్టెంబర్లో పారామెడికల్, ఇంకా నాన్ టెక్నికల్ అండర్ గ్రాడ్యుయేట్ పోస్టులు. చివరిగా అక్టోబర్, డిసెంబర్లో లెవెల్ 1 పోస్టులు. ఇంకా అందరూ ఎదురుచూసే ఎన్టీపీసీ గ్రాడ్యుయేట్ లెవెల్ పోస్టులు. ఎన్టీపీసీ అంటే మన స్టేషన్ మాస్టర్లు, క్లర్కులు, కమర్షియల్ అప్రెంటిస్ లాంటి ఉద్యోగాలు కదా? కరెక్ట్. ఇలా ఒక పద్ధతి ప్రకారం విభజించడం చాలా ఆసక్తికరమైన విషయం. క్యాలెండర్ విషయం అర్థమైంది, కానీ ఇందులో నోడల్ ఆర్ఆర్బి అని ఒక పదం వాడారు. వినడానికి కొంచెం టెక్నికల్గా ఉంది. ఆచరణలో దీని అర్థమేమిటి? ఇది ఎందుకంత ముఖ్యం? ఇది చాలా కీలకమైన మార్పు. యాక్చువల్గా ఇంతకు ముందు దేశవ్యాప్తంగా ఉన్న 21 ఆర్ఆర్బీలు వేర్వేరు టైంలో నోటిఫికేషన్లు ఇచ్చేవి. దానివల్ల చాలా కన్ఫ్యూజన్ ఉండేది. ఇప్పుడు ఈ నోడల్ ఆర్ఆర్బీ విధానంలో ఒక్కో కేటగిరీ ఉద్యోగానికి ఒకే ఒక ఆర్ఆర్బీని హెడ్గా పెట్టారు. ఉదాహరణకు దేశవ్యాప్తంగా అసిస్టెంట్ లోకో పైలట్ నియామకాలకు ఆర్ఆర్బీ జమ్మూ చూసుకుంటుంది. అలాగే ఎన్టీపీసీ గ్రాడ్యుయేట్ పోస్టులకు ఆర్ఆర్బీ ప్రయాగ్రాజ్ బాధ్యత వహిస్తుంది. దీనివల్ల ప్రశ్నపత్రం స్టాండర్డ్స్, సెలక్షన్ ప్రాసెస్ అంతా ఒకేలా ఉంటుంది. ఒక్క నిమిషం, అంటే ఇప్పుడు దేశవ్యాప్తంగా ఏఎల్పి పోస్టులన్నిటికీ ఆర్ఆర్బీ జమ్మూ మాత్రమే బాధ్యత వహిస్తోందా? అదొక పెద్ద సవాల్ కాదా? ఒకే బోర్డు మీద ఇంత భారం పెడితే కొత్త రకమైన ఆలస్యం జరగదా? మంచి ప్రశ్న. పైకి చూస్తే అది ఒక సవాల్లాగే కనిపిస్తుంది. కానీ దీని వెనుకున్న ఐడియా ఏంటంటే, సెంట్రలైజేషన్ ద్వారా ఎఫిషియన్సీ పెంచడం. ఒకే నోడల్ ఏజెన్సీ ఉండటం వల్ల అప్లికేషన్ ప్రాసెసింగ్, ఎగ్జామ్స్ కండక్ట్ చేయడం, రిజల్ట్స్ ఇవన్నీ వేగవంతమవుతాయి. వేర్వేరు బోర్డుల మధ్య కోఆర్డినేషన్ లేక వచ్చే జాప్యాలు ఇక ఉండవు. అయితే మీరన్నట్టు ఈ నోడల్ బోర్డులు ఈ భారాన్ని ఎంత సమర్థవంతంగా మోస్తాయన్నది మనం చూడాలి. అయితే వీటన్నిటి అర్థమేమిటి? ఈ క్యాలెండర్, ఈ నోడల్ వ్యవస్థ ఫైనల్గా ఒక అభ్యర్థికి ఇవి ఎలా సహాయపడతాయి? 2 ముఖ్యమైన మార్గాల్లో సహాయపడతాయి. ఒకటి, మానసిక ప్రశాంతత. నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుందోనని ఆందోళన పడక్కర్లేదు. ప్రతి సంవత్సరం ఒకే సైకిల్ ఉంటుందని తెలుసు కాబట్టి లాంగ్ టర్మ్ ప్లాన్తో చదువుకోవచ్చు. ఓకే, అది ఒకటి. రెండవది స్పష్టత. ఏ ఉద్యోగానికి ఏ ఆర్ఆర్బీని ఫాలో అవ్వాలి, ఎప్పుడు నోటిఫికేషన్ వస్తుందో తెలుస్తుంది. సో వాళ్ల ఎనర్జీని సరైన దిశలో పెట్టొచ్చు. ఊహించని ఆలస్యాల శకానికి ఇది ముగింపు పలికి పారదర్శకత శకాన్ని ప్రారంభిస్తుందని ఆశించవచ్చు. అర్థమైంది. అంటే అభ్యర్థులు ఇకపై ఎప్పుడు అనే ప్రశ్న నుండి ఎలా అనే దానిపై ఎక్కువ దృష్టి పెట్టవచ్చన్నమాట. ఎగ్జాక్ట్లీ, కరెక్ట్గా చెప్పారు. ఈ డీప్ డైవ్ ముగించే ముందు ఒక ఆలోచన. ఇంతకుముందు నా నిశ్చితి వల్ల అభ్యర్థులు ఒకేసారి చాలా పరీక్షలకు సిద్ధమయ్యేవారు. ఇప్పుడు ప్రతి ఉద్యోగానికి ఒక నిర్దిష్ట సమయం కేటాయించడం వల్ల వారి ప్రిపరేషన్ మరింత లక్ష్యభేదీగా మారుతుందా, లేక ప్రతి 3 నెలలకు ఒక పెద్ద పరీక్ష వస్తుందనే ఒత్తిడి పెరుగుతుందా? ఈ కొత్త నిర్మాణాత్మక విధానం అభ్యర్థుల పోటీతత్వాన్ని, వారి మానసిక స్థితిని ఏ విధంగా ప్రభావితం చేయగలదు? ఇది ఆలోచించాల్సిన విషయం.